ఫోన్ ట్యాపింగ్ అంశమే రెగ్యులర్గా రోజుకు కథనం బయటకు వస్తుంది, రోజుకు కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే ఈసారి ప్రభాకర్ రావు, అదేవిధంగా రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, లేదా భుజంగారావు కావచ్చు, తిరుపతి కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, చాలామంది పేర్లు తెరపైకి వచ్చిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో. అయితే రీసెంట్గా నిన్నటి నుంచి కూడా ఒక కొత్త పేరు వినిపిస్తూ ఉంది, అదే వేణుగోపాలరావు. అసలు వేణుగోపాలరావు ఎవరు, ఆయన కథ ఏంది, అసలు ఆయన దొరికిందా పోలీసులకి అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అనేటువంటి విషయాలు ఒక్కసారి మనం మార్నింగ్స్లోకి వెళ్ళి చాలా సీరియస్గా దాని మీద కొంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది రేపటి రోజున దేశాన్నే కుదిపేటువంటి ఒక పెద్ద టాపిక్గా ఈరోజు మనకు కనబడతా ఉంది. సో అందుకే దానిపైన కొంచెం లోతైనటువంటి డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సరే కొంత దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకులను కానీ, జర్నలిస్టులను కానీ, ప్రజా సంఘాలను కానీ, ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రభుత్వ తప్పులను, లోపాలను ఎత్తి చూపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి తమ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ ఫోన్ ట్యాప్ని ఉపయోగించుకోవడం అనేది ఒక చాలా పెద్ద నేరం. ఈ దేశంలోనే ఈ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి నేరాలు, ఆర్థిక నేరాలు కావచ్చు, ఇంకా వేరే నేరాలు కావచ్చు, ఈ ప్రపంచంలో ఎవరు చేసి ఉండరు. ఎందుకంటే కాళేశ్వరం పేరిట 45,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది కాగ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథలో కావచ్చు, లేదంటే ధరణిలో 1000 ఎకరాల భూములను దొబ్బితినడం కావచ్చు, ఓఆర్ఆర్ టెండర్ స్కామ్ కావచ్చు, లేదంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అంశాలు ఉన్నాయి. మొన్న మనం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈవెంట్ రేస్ సంబంధించినటువంటి దాంట్లో, ఈ రేస్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు 55 కోట్ల రూపాయలను కేవలం డైరెక్ట్ పంపించి ఈరోజు కనీసం ఆ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన దాంట్లో కూడా ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇలా పోతే కల్వకుంట్ల కుటుంబం ఇలా ఆర్థిక నేరాలు ప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్లు ఎక్కడ కూడా జరిగి ఉండవు వాస్తవంగా. అంతేకాకుండా ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏతుందో ఇందులో ఇది దేశాన్నే కుదిపేసేటువంటి అంశంగా మనకు కనబడతా ఉంది. దేశంలో ఇలాంటి స్కామ్ ఏది కూడా జరిగి ఉండదు వాస్తవంగా. అందుకే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బొక్కలేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవలం అధికారులు, తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే అరెస్ట్ అవుతున్నారు. అసలు వాళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే ప్రభాకర్ రావు ఆదేశాలతో మేము చేశామని చెప్తున్నతోటి కేసు ఏమైనా ఇరుగారిపోతుందా అనేటువంటి డౌట్ ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు పోయి అమెరికాలో ఉన్నాడు, ఆయనకు ఆల్రెడీ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో అతన్ని ఇమీడియట్గా అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న శ్రీధరరావు కూడా క్లియర్ చెప్పిండు ఈ అంశంలో ఎందుకు కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు అనేటువంటి కోణంలో ఆయన కూడా ఒక విమర్శ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముందు పెట్టింది. కాబట్టి దయచేసి ఈరోజు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది, రాధాకిషన్ రావు చాలా క్లియర్గా మేము ఎవరైతే ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించామని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఖచ్చితంగా ఈడీ సుమోటోగా తీసుకోవాలి. వాస్తవంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకుంటే కనుక, ఎలాంటి కంప్లైంట్ లేకుండా తీసుకొని దీనిపైన ఈడీ ఎంటర్ అయితే కనుక అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకసారి దీని గురించి మనం చూద్దాం. వేణుగోపాలరావు ఎక్కడ అనేది ఒక టైటిల్ చూస్తా ఉన్నాం కదా, ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడా, లేదంటే ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడా అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానాలు ఈరోజు వ్యక్తమవుతా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మొన్న రాత్రే పోలీసుల ఎదుటకు అంటూ ప్రచారం, తమ దగ్గర హాజరు కాలేదంటే పంజాగుట్ట పోలీసులు కావాలనే గోప్యత పాటిస్తున్నారా, ఎస్ఐబి ఓఎస్డి అటెండెన్స్ పై కొనసాగుతున్న సస్పెన్స్ అంటూ కూడా చూస్తాం. రాధాకిషన్ కు 7 రోజుల పోలీస్ కస్టడీ, నాంపల్లి కోర్టు పర్మిషన్, రాజకీయ వర్గాల్లో అధికారుల్లో టెన్షన్, ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనే ఉత్కంఠ అంటూ ఒకరు చూస్తాం. ఇక రాజకీయ వర్గాలు అంటే ఎవరు ఉండరు, కేవలం కల్వకుంట్ల కుటుంబం, అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు మాత్రమే ఇందులో ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాజకీయంగా వాడుకుంటుందా, లేదా నిజంగా చిత్తశుద్ధితో దీన్ని ముందుకు తీసుకెళ్తుందా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి ఓఎస్డి వేణుగోపాలరావు ఎక్కడ ఉన్నారనే విషయంపై గందరగోళం కొనసాగుతున్నది. ఆయన పోలీసుల అదుపులో ఉన్నారా లేరా అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు తేలడంతో విచారణకు హాజరు కావాలని పంజాగుట్ట పోలీసులు వేణుగోపాలరావుకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ పోలీసులు అధికారులు మాత్రం ఆయన తమ ఎదుట హాజరు కాలేదని చెబుతున్నారు. అయితే గోప్యత ఏమైనా పాటిస్తున్నారా అంటే ఈ విషయంలో అంటే వేణుగోపాలరావు కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఎవరైతే ప్రభాకర్ రావు తర్వాత అంత కీలకమైన వ్యక్తి ఎవరన్నారు ఎస్ఐబిలో అంటే అది వేణుగోపాలరావు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. వేణుగోపాలరావు వాంగ్మూలం కూడా మరి కేవలం ఏది ప్రభాకర్ రావును బుక్ చేయడానికి చేస్తారా, లేదంటే రాజకీయ నాయకుల పేర్లు కూడా వెల్లడిస్తారా అనేటువంటి దాంట్లో కూడా మరి విచారణ
విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రణీత్ రావు చాలా విషయాలు వెల్లడించడం జరిగింది. కానీ అందులో కేసీఆర్ కుటుంబ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాటిలలో మాత్రం ఆ విషయాలు మాత్రం బయటకు చెప్పలేదు. కేవలం రాధాకిషన్ రావు ఆదేశాలతోటి నేను చేశానని చెప్పేసి చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న అందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో చూద్దాం మరి వేణుగోపాల్ రావు మరి ఈ దర్యాప్తులో కనుక ఆయన ఒకవేళ పోలీసుల అదుపులో ఉండి కనుక దర్యాప్తులో కనుక తేలితే కనుక ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం పేర్లు చెప్తాడా లేడా అనే ఒక ఉత్కంఠతే కొనసాగుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే వేణుగోపాల్ రావు ఎక్కడ ఉన్నాడు, పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నాడా లేదంటే మరి లొంగిపోయాడా లేదంటే తప్పించుకొని తిరుగుతున్నాడా, ఆయన కూడా ఎక్కడ ఉన్నాడు అనే విషయాలు కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా ఉందని చెప్పేసి కూడా ఈరోజు కాలోజిటీ భావిస్తూ ఉంది. సో మొత్తానికైతే రాధాకిషన్ రావు ఎక్కడికి అంటే రాధాకిషన్ రావుతో పాటు ఈ వేణుగోపాల్ రావు అరెస్ట్ విషయం కూడా కొంచెం చాలా సీరియస్ గా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఒకసారి దీని గురించి కూడా పూర్తిగా మనం చదివేటువంటి ప్రయత్నించుదాం. అధికారికంగా ధృవీకరించే అవకాశం ఉంది, అందుకోసమే పోలీసులు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారని టాక్. రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీతో నేతల్లో టెన్షన్ అంటూ ఒకటి చూస్తాం. చూడండి ఇది అసలు విషయం. ఇక్కడ వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే చాలా నేటి నుంచి ప్రారంభమవుతున్న పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావు ఇంకా ఎన్ని రహస్యాలు బయట పెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. అరెస్ట్ సమయంలో ఆయన వెల్లడించిన ప్రతి విషయానికి పూర్తి ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కస్టడీ విచారణలో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలిసింది. కస్టడీలో రాధాకిషన్ రావు ఇంకా ఏ అంశాలు వెల్లడిస్తారు, ఎవరెవరి పేర్లు బయట పెడతారు అనేది ఉత్కంఠత రేపుతున్నది. అయితే వాస్తవంగా ఏంటంటే సరే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం అవుతుందో రాధాకిషన్ రావు విషయాలను సపరేట్గా విచారించాలి. ఆయన చెప్తున్నటువంటి ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఒకటి చాలా సీరియస్గా దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎందుకంటే ఈ దేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ అవడం ఏదైతుందో ఇది చాలా పెద్ద అంశం. వాస్తవంగా ఇందులో ఇంకొక విషయం కూడా కనబడతా ఉంది. హైకోర్టు జడ్జిలు, ఈడీ అధికారులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు చాలా విషయాలు బయటపడుతున్నాయి. సో రాధాకిషన్ రావు సంబంధించినటువంటి విషయం ఇచ్చినట్లయితే ఇటు హవాలా మార్గంలో డబ్బులు తరలించే విషయం కావచ్చు లేదంటే మిగతా విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా సపరేట్గా దాన్ని కూడా విచారించాలి. ఫోన్ ట్యాపింగ్ కూడా సపరేట్గా విచారించాల్సిన అవసరం కూడా కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఈడీ కూడా రంగంలోకి త్వరలో దీన్ని కూడా తీసుకొని ఈడీ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో చూద్దాం వేణుగోపాల్ సంబంధించినటువంటి అంశం ఎక్కడి వరకు వెళ్తుంది, మరి ఎక్కడ వరకు ఈ అంశం వెళ్తుంది, కేవలం రాజకీయంగానే లేదా నిజంగా చిత్తశుద్ధితో ఉన్నారని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశమే రెగ్యులర్గా రోజుకు కథనం బయటకు వస్తూ ఉంది, రోజుకు కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈసారి ప్రభాకర్ రావు అదేవిధంగా రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు లేదా భుజంగారావు కావచ్చు, తిరుపతి కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, చాలా మంది పేర్లు తెరపైకి వచ్చిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో. అయితే రీసెంట్గా నిన్నటి నుంచి కూడా ఒక కొత్త పేరు వినిపిస్తూ ఉంది, అదే వేణుగోపాల్ రావు. అసలు వేణుగోపాల్ రావు ఎవరు, ఆయన కథ ఏంది, అసలు ఆయన దొరికిందా పోలీసులకి అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. అనేటువంటి విషయాలు ఒకసారి మనం మార్నింగ్స్లోకి వెళ్ళి చాలా సీరియస్గా